హాయ్ హలో నమస్తే ఆదాబ్. నేను మీ రఫీక్ కింగ్. కెప్టెన్సీ కంటెండర్ కొరకు జరిగిన పోటీలు ముగిశాయండి. ఇక టాస్కులు మన భాషలో పోటీలు ముగిశాయి నిన్నటితో. ఈ టాస్క్లో 6 నిలిచారు. 6 చివరిగా కెప్టెన్ అయ్యేది ఎవరంటే ఇవాళ ఫ్రైడే తెలుస్తుంది. ఇంకా నిన్నటి బిగ్ బాస్ ఎపిసోడ్కి వెళ్ళే ముందు కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం బూస్టప్ ఇవ్వండి అంతే. ఓకే, వీలైతే లైక్స్, మీ అభిప్రాయాల్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. కంటెస్టెంట్స్తో పోటీపడి చివరిగా 6 కంటెండర్లుగా నిలిచారు. నిన్నటి ఎపిసోడ్లో ఏకంగా 4 కంటెండర్లు అయ్యారు. ఇప్పటికే కళ్యాణ్, డిమాండ్ పవన్ కంటెండర్లు అవ్వగా ఇప్పుడు అంటే నిన్నటి ఎపిసోడ్లో శోభా శెట్టి, సోహెల్, ప్రిన్స్ యావర్ వీళ్ళ ముగ్గురిని ఓడించి మిగతా వారు కూడా కంటెండర్లుగా నిలిచారు. ఈ కంటెండర్లు కాదు, ఇప్పుడు లాస్ట్ 3 వీక్సే ఇప్పుడు లాస్ట్ కెప్టెన్ ఎవరనేది ఇవాళ తెలుస్తుంది. ఇక ప్రిన్స్ యావర్ ఎంట్రీ రావడంతోనే తనుజతో స్టెప్పులు, తనుజతో డ్యాన్సులు, తనుజను ఎత్తుకొని మరి డ్యాన్స్ చేశాడు. ఇక్కడ కొంచెం ఓవరే అనిపించింది. ఎందుకంటే తనుజ అసలే ఇట్లా ముట్టుకుంటూనే ఫీల్ అయ్యే పర్సన్. మనడు బయట చూసుంటాడు కానీ తెలుసు ఎట్లా ఎలాగ తెలిసి ఉంటుంది. అలాంటిది తనుజతో డ్యాన్సు, ఎత్తుకోవడం, మళ్ళీ పైకెత్తి ఊపడం కొంచెం నాకైతే ఓవర్ అనిపించింది అండి. తనుజను అలా ఎందుకంటే తనుజ ఫేస్లో ఊపడ్డది, అనీజీనెస్ బాగా ఊపడ్డది. అనవసరంగా కొంచెం ప్రిన్స్ కొంచెం హద్దు దాటడం అనిపించింది. ఏమయ్యా ప్రిన్స్ ఎవరు నీకు కొంచెం ఓవర్ అనిపించలేదు? ఇది మా అందరు చూసిన జనాలుగా అందరికీ ఓవర్ అనిపించింది. ఇంకా అది పక్కన పెడితే ఇమాన్యుయల్, ప్రిన్స్ ఇద్దరికి టాస్క్ పెట్టాడు బిగ్ బాస్. ప్రిన్స్పై గెలిచి ఇమాన్యుయల్ కంటెండర్ అయ్యాడు. భరణికి మళ్ళీ బీపీ పెంచిన సంజన తన టాబ్లెట్స్ అవపడట్లేదు, ఎవరో దొంగిలించారు అని పసిగట్టి కెప్టెన్ హుందాతనంగా కెప్టెన్కి చెప్పాడు. చిల్లర గొడవపడకుండా, వర్రకుండా, ఏదో కంటెంట్ క్రియేట్ చేయకుండా, రీతు నా టాబ్లెట్స్ ఎవరు దొంగిలించారు, ఏమనను, ఎక్కడి నుంచి తీశారో మరి అక్కడే పెట్టమను అని హుందాతనంగా చాలా పద్ధతిగా చెప్పాడు. రీతు కూడా కెప్టెన్ హోదాలో ఉండి ఒక్కొక్కరిని అడిగింది, ఎవ్వరూ తీయలేదని చెప్పారు. సంజన తీసినా కూడా తీయలేదని అబద్ధం చెప్పింది. పోతే అలవాటు, స్టార్టింగ్ గుడ్డు దొంగతనం స్టార్ట్ చేసి ఇప్పుడు టాబ్లెట్ దొంగతనం దాకా వచ్చింది. ఇక ఈ విషయంపై రాత్రి భరణి, ఇమ్ము, సంజన మాట్లాడుకుంటున్నారు క్యాజువల్గా టాబ్లెట్ల గురించి మాట్లాడుతుంటే సంజనకు మన ఇమ్ము మంచి మాటలు చెప్తాడు, ఏదో నవ్వుకుంటా అట్లా ఎంజాయ్ చేస్తావు, ఇల్లు ఎంజాయ్ చేస్తావు, జోక్గా నడుస్తుంటే మధ్యలో దివ్య దూరేసరికి మన భరణి ఫుల్ బీపీ, సెలెక్ట్ టాబ్లెట్ పైన కోపం ఉన్నాడు, ఫుల్ బీపీ, దివ్యపై కొడుతాడు. నీకెందుకు దివ్య, నీ పన్ను చూసి ఇక్కడ మీ ముగ్గురం మాట్లాడుకుంటాను, ఒక ఫ్లో పోతుంది, నువ్వు మధ్యలో దూరి పడుకోయిమ్ము అంటే మీ పిచ్చోలా మాకు తెలియదా అన్నట్టు భరణి బాగా కోపం వచ్చింది. ఇవాళ దివ్య మాత్రం చాలా అంటే చాలా ఓరేస్తుందండి. నాకైతే వారం నుంచి ఒక 4 days చాలా అనిపిస్తుంది. ఫస్ట్ కొంచెం దివ్య మంచి అనిపించింది, ఇప్పుడు దివ్య మాత్రం చాలా వస్తుంది. అక్కడ అవసరం లేని టాపిక్లు పడుకోయేమో అంటే వాళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటున్నారు ఏదో క్యాజువల్గా. ఈమె ఏమైనా టీచరా, ఏమైనా హెడ్ మాస్టరా పడుకోయేమో అని చెప్పడానికి? అసలు అక్కడ భరణి సీరియస్ అవడంలో ఎటువంటి తప్పైతే నాకు అనిపించలే, మస్తు సీరియస్ అయ్యాడు. ఇలాంటి సీరియస్ స్టార్ట్ నుంచి అయితే అసలు ఈ సమస్య వచ్చి ఉండేది కాదు, మనోడు బిగ్ బాస్ కప్పు గెలిచేవాడు. ఈ ఎంట్రీసే వద్దు. అసలు నీకు ఏం తెలిసిన మధ్యలో చూడుతున్నావు పెద్ద మనిషిలాగా అంటే ఎంబడి దివ్య నేను పేదరాడి తీర్పిచ్చానా, పడుకో ఇమ్ము అన్న, పేదరాడి ఏదో ఒక పెంచబోతాను దివ్య. నాకైతే నిన్న దివ్యని చూస్తే ఇరిటేషన్ అనిపించింది. మీకెంతమంది కనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అసలు. ఎందుకంటే అసలు నిన్న బిహేవియర్ దివ్యది ఘోరంగా. భరణి పాపం పెద్ద మనుషులాగా చెప్తారు, పడుకో అని చెప్తే వద్దు, ఎక్కువ చేయకు, పెంచకు, పడుకో అని చెప్పినా కూడా అసలు వినట్లేదు. ఏదో మైక్ దగ్గర పెట్టుకొని ఏదో ఇంకా కంటెంట్ క్రియేట్ అయ్యాలని ఓవర్ చేసింది. నాకైతే ఇక్కడ గలీజ్ అనిపించింది దివ్య. ఇక తెల్లారేసరికి ఇది మొత్తం రాత్రి చేసింది కదా, తెల్లారేసరికి శోభా శెట్టి ఎంట్రీ ఇచ్చింది. శోభా శెట్టిని చూస్తే హీరోయిన్ లాగుందండి. అందరి ఫీలింగ్ అదే బిగ్ బాస్ హౌస్లో, నేను చెప్పేది అందరి ఫీలింగ్ అదే, ఒక హీరోయిన్ లాగా. అప్పుడు బిగ్ బాస్ 7లో అసలు ఆ అరుపులు, ఆ గోల, ఇరిటేషన్లే కనిపించేది నాకు. నిన్న చూస్తే అసలు అవన్నీ ఏమనిపించలే. ఒక హీరోయిన్ లాగా వచ్చి ఒక హుందాతనంగా, ఒక మంచిగా నీట్గా మాట్లాడి ప్రేమగా జోకులు వేసుకుంటా చాలా అంటే చాలా మంచిగా అనిపించింది శోభా శెట్టిని చూస్తే. ఇలా ఒక మనిషి మీద అభిప్రాయం ఎప్పుడు ఒకేలా ఉండదు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ అనిపించింది నాకు కూడా. అప్పుడేమో అలా అనిపించింది, నిన్న శోభా శెట్టిని చూస్తే ఇలా అనిపించింది.
అది అందుకే మనిషి మీద అభిప్రాయం ఒకలా ఉండదు, మారుతూ ఉంటుంది. నచ్చని వాళ్ళు నచ్చవచ్చు, నచ్చేవాళ్ళు నచ్చకపోవచ్చు. అలా ఇది పక్కన పెడితే శోభా శెట్టి వచ్చి దివ్య ఎవరితో ఆడతావు టాస్క్ అని అడిగితే బస్ దివ్య ఎంచుకుంది. దివ్య శోభా శెట్టి ఇద్దరు పోటాపోటీగా ఆడి లాస్ట్కు దివ్య గెలిచింది. దివ్య మస్తు ఆడింది, ఎందుకంటే పర్సనాలిటీ కొంచెం శోభా శెట్టితో పోల్చుకుంటే కొంచెం లావు ఉంటుంది కదా, పాపం ఆయాసం పడుకుంటూ ఆడదో అందరూ చాలామంది ఎంకరేజ్మెంట్ చేశారు. కానీ సూపర్ అంటే సూపర్. ఈ ఆటలో మాత్రం దివ్య నీకు హ్యాట్స్ ఆఫ్, ఆటలో సూపర్ ఆడింది, ఆడి గెలిచి కంటెండర్గా నిలిచింది. ఇక చివరగా కథ వేరుంటుంది అని సోహెల్ ఎంట్రీ ఇచ్చాడు. డీజే టిల్లు పేరు పట్టే కట్టు రిపీట్. డీజే టిల్లు సాంగ్తో ఎంట్రీ ఇచ్చి అసలు హౌస్ని షేక్ ఆడించాడు. ఒక్క 10 నిమిషాలు అనుకుంటే అర్ధ గంట దాకా ఉన్నాడు మన సోహెల్, నాకు తెలిసి అంతే. అర్ధ గంట మనం చూపించింది అర్ధ గంట, అంటే చాలా టైం ఉన్నట్టుంది. శోభా శెట్టి ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినట్టు అనిపించింది, ఎవరు కూడా ఇట్లా వచ్చి అట్లా వెళ్ళిపోయినట్టు అనిపించింది. కానీ సోహెల్ మాత్రం హౌల్ని అల్లాడించేశాడు. అసలు ఆ ఏమన్నా రిపీట్ బిగ్ బాస్ 4 మళ్ళీ పడింది నాకు, అలా ఉంది నిన్న ఒక రోజు ఎపిసోడ్లో. అలా అది కావాలండి, అసలు అది మెయిన్ కావాల్సిన జనాలకు. ఆ ఎంటర్టైన్మెంట్ టాస్కులే ఎంటర్టైన్మెంటే. సూపర్ అంటే సూపర్ అనిపించింది. అసలు జోకులు అందరితో కలివిడిగా ఉండడం, అసలు ఏదో ఆడినట్టు వేయడం మస్తు చేసిండు. సూపర్ సోహెల్. ఇంకా టాస్కులు పెట్టాలి కదా, ఎంత ఏం చేసినా కూడా. సంజన, రీతు, సోహెల్ ముగ్గురికి ఒక టాస్క్ పెట్టాడు, నెంబర్ టాస్క్. ఆ టాస్కులు కూడా మనోడు కామెడీ వేసుకుంటూ ఆడాడు సోహెల్. వీళ్ళ కెప్టెన్ నా ప్రాణానికి వచ్చిందే అన్నట్టు అంటే అందరూ నవ్వారు. దాంట్లో సంచాలకుగా మన తనయ సంచాలకుగా పెట్టారు. ఇక ముగ్గురు ఆడుతూ జోకులు వేసుకుంటూ సరదాగా సాగింది. ఇందులో సోహెల్ నాకు తెలిసి కావాలనే ఓడిపోయాడని ఎక్కడో అనిపించింది. మొన్న దెత్తరి హారికంత అనిపించలే, కానీ ఎక్కడో సోహెల్ అనిపించింది. ఇక కామెడీ చేసుకుంటా చేశాడు మంచిగానే. లాస్ట్కు సోహెల్ ఓడిపోయి సంజన, రీతులని కంటెంటర్గా చేశాడు. కానీ చివరిగా తనుజ సంచాలకుగా మస్తు మాట అన్నది, అంటే ప్రేమగన్నదో కోపంగన్నదో ఎలాగన్నదో, కానీ గెలిపించడానికి వచ్చావు భాయ్, నువ్వు గెలిపించడానికి వచ్చావు, మస్తు ఆ మాట మస్తు అనిపించింది. అసలు చాలామంది ఆ మాట ఇల్లే, ఎందుకంటే అది లైట్ అన్నది కూడా చిన్నగా అన్నది, అందరు గోళ్ళు ఉంటే ఈ మాట అన్నది, గెలిపించడానికి వచ్చావు భాయ్ సూపర్ అన్నట్టు అనిపించింది నాకైతే. ఇలా చివరి వారంలో ఆరుగురు కెప్టెన్సీ కంటెంటర్గా నిలిచారు. ఎవరెవరు? డిమాండ్ పవన్, కళ్యాణ్, రీతు, సంజన, ఇమాన్యుయల్, దివ్య. ఇక ఇవాళ ఫ్రైడే ఎవరు కెప్టెన్ అయ్యారో చూడాలి. ఇక డిమాండ్, మన ఇమాన్యుయల్ రెండు సార్లు కెప్టెన్ అయ్యారు. అసలు కానిది భరణి, అసలు అన్నం దొరకలేదు అన్నట్టు, కడుపు నిన్న వాళ్ళకే మళ్ళీ తిండి దొరికింది, అసలు పస్తులు ఉన్న వాళ్ళకి తిండి దొరకలే అంటే ఇదే కథ. భరణి కెప్టెన్ అయితే వస్తుండో అశ్వత్థామ మీద నాకు కోపం వస్తుంది. మీలో ఎంతమందికి అశ్వత్థామ 2.0 మీద కోపం వచ్చిందో కింద కామెంట్స్లో కామెంట్ చేయండి. ఆ అశ్వత్థామ కొంచెం తగ్గుంటే ఈ భరణి కూడా కెప్టెన్సీ కంటెంటర్ అయ్యేవాడు. ఈ ఫ్రైడే రసవత్తరంగా ఉండేది. భరణి కెప్టెన్ అవుతాడా అవ్వడా అని అసలు సూపర్ అంటే సూపర్ ఉండేది. ఆ గౌతమ్ అశ్వత్థామ 2.0 చిన్న తప్పు చేయకపోతే తగ్గాల్సింది, తగ్గుతైపో. ఇలా భరణి కంటెంటర్ ఉండేవాడు. అసలు సూపర్ అంటే సూపర్ ఉండేవాడు ఎపిసోడ్, ఎగ్జైట్మెంట్గా ఉండు. అసలు భరణి అయితే సూపర్ అంటే సూపర్ ఆడు. కెప్టెన్ గెలిచేమో చెప్పలేము, ఏం చేస్తాం. అశ్వత్థామ 2.0 అలా చేశాడు. కామెడీ ఆడతారా? మనోడు గౌతమ్ చాలా మంచోడు, ఆడానికి వచ్చాడు, ఆడాడు, గెలిచాడు, పోయాడు. కానీ ఇక్కడనే సేమ్ ఆడాడు, గెలిచాడు, పోయాడు కదా. ఓడాడు పోతే భరణి కంటెంటర్ అయ్యాడు. అది ఏం చేయలేదు దాన్ని. ఓకే అండి, సైనింగ్ ఆఫ్. నేను మీ రఫీక్ కింగ్, బాయ్.